గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి మా నమస్కారములు. ఆరోగ్య మిత్ర వైద్య సేవ సంఘం తరఫున మేము విన్నవించుకోవడం ఏమనగా, ఆరోగ్యశ్రీలో 17 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పనిచేస్తున్నాము. మేము దాదాపు 2400 మంది పనిచేస్తున్నాము. మాకు 17 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు. ఇక్కడ ఆరోగ్యశ్రీ కింద వచ్చే పేషెంట్లకు ఎంతో బాగా సేవలు అందిస్తున్నాము. ఇక్కడ బాగోకాని రోగులకు, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారికి వేరే నెట్వర్క్ హాస్పిటళ్లకు వాళ్లకు తగిన జబ్బును బట్టి అక్కడికి పంపించి అక్కడ వైద్యం అందుతుందో లేదో కూడా కనుక్కొని పంపిస్తున్నాము. అక్కడ వాళ్ళకి ఏమైనా డబ్బులు ఖర్చు అయితే ఆ డబ్బులు కానీ మళ్ళీ రిటర్న్ ఇప్పించే మంచి పనులు కానీ గవర్నమెంట్ చేస్తుంది. కానీ ఆరోగ్యశ్రీ కింద ఆరోగ్యశ్రీ స్కీమ్లో జబ్బులన్నీ పెంచుతున్నారు, జీతభత్యాలు అయితే పెంచడం లేదు. ఎంతో మంది సీఈఓలు మారుతున్నారు. సీఈఓలకు మా ఆరోగ్య మిత్ర వాళ్ళు లెటర్లు ఇచ్చినారు, కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. మా మీద దయ ఉంచి మాకు జీతాలు పెంచుతారని వేడుకుంటున్నాము. ఓ సుధాకర్ రెడ్డి, నేను బద్దెల సిఎస్సి నందు వైద్య మిత్రగా పనిచేస్తున్నాను. మేము గత రోజుల నుండి ప్రభుత్వానికి 2 దఫాలుగా శాంతియుత నిరసన మేము తెలియజేసినాము. 27వ తారీఖున కూడా గౌరవ అమరావతి నందు ఆరోగ్యశ్రీ ఆఫీసు నందు మేము శాంతియుత నిరసనకు మేము తెలియజేసినప్పుడు మేము సిద్ధంగా ఉన్నాము. మా యొక్క ప్రధాన డిమాండ్ ఏమిటంటే, మేము గత 15 సంవత్సరాలకి పనిచేస్తున్నప్పటికీ మాకు కనీసం వేతనం కూడా అందడం లేదు. మా కుటుంబాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. గత గవర్నమెంటు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగస్తులు గుర్తించి తల్లిదండ్రులకు వచ్చేటువంటి పింఛన్ను కూడా తీసివేయడం జరిగింది. మరి ఈ విధంగా మేము చాలా అన్యాయం అయిపోయినాము. ప్రభుత్వం ఎన్నిసార్లు మేము ప్రిఫరెన్స్ ఇచ్చినా కానీ వాళ్ళు మీకు ఏ విధంగా సాయం చేయాలా, ఏ విధంగా సాయం చేయాలన్నమాట చెప్తున్నారే తప్ప ప్రభుత్వం సాయం చేయాలి అనుకుంటే కనుక ఎన్నో జీవోలు ఉన్నాయి. ఉదాహరణకు 2 జీవోలు నేను చెప్తాను. 2019 ఏపీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ విలీన చట్టం ప్రకారం కూడా మాకు న్యాయం చేయవచ్చు. ఎందుకంటే అది కూడా ఒకప్పుడు మా మాదిరే కార్పొరేషన్ సంస్థగా ఉన్నది. ఎందుకంటే ఒక సంస్థ, ఒక ప్రభుత్వ వ్యవస్థలో ఒక సంస్థ నుంచి ఆదాయం ఎంత ముఖ్యమో మా సేవలు కూడా అంతే ముఖ్యం. ఇంకొక విషయం ఏంటంటే, ఎన్ఎంఆర్జీఓ 94 ప్రకారం కూడా మాకు కనీస వేతనం అందించేటువంటి మార్గం ఉంది. అది వీలు కాకపోతే జీవో నంబర్ 39 ప్రకారం నామినీ విఆర్ఓ జీవో ప్రకారం కూడా మమ్మల్ని రెగ్యులేట్ చేసేటువంటి అవకాశం ఉంది. కనీసం సమాన పనికి సమాన వేతనమైనా మాకు అందించేటువంటి మా ప్రయత్నం ప్రభుత్వం చేయాలా, లేకుంటే ఆరోగ్య మిత్రుల కుటుంబాలు చాలా వీలుపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వానికి శాంతియుతంగా మేము ఈ విషయం తెలియజేసుకుంటున్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, అలాగే హెల్త్ మినిస్టర్ గారికి నా నమస్కారాలు. నా పేరు యు మోషే. నేను ఆరోగ్య మిత్రగా సిహెచ్సి బద్వేల్ నుండి పనిచేస్తూ ఉన్నాను. మేము గత ఆరోగ్యశ్రీ కింద 17 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఇప్పటికీ ఈ ప్రభుత్వంలో కూడా పనిచేస్తున్నాం. మా ప్రభుత్వాలు మారినా కానీ మా ప్రతిభలు ఏమాత్రం మారలేదు. మాకు అప్పటి నుంచి ఇప్పటికి మారిన పరిస్థితుల ప్రకారం మినిమం టైం స్కేల్ ప్రకారం శాలరీ ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా పెరిగిన జీతభత్యాలను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని, పెరిగిన సరుకులు దినసర వస్తువులను దృష్టిలో పెట్టుకొని మా జీవితాలు కూడా మా యొక్క శాలరీ కనీస వేతనం మాకు దయచేసే విధంగా రిక్వెస్ట్ చేస్తూ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా మాకు గతంలో కూడా ఉమ్మడి హైకోర్టు మాకు ఒక ఉత్తర్వును జారీ చేసింది 2018 సంవత్సరం నందు. ఆ ఉత్తర్వు ప్రకారం మేము కొనసాగిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఆప్కాస్ సంస్థ నుంచి మమ్మల్ని తీసుకున్నది. ఆప్కాస్ సంస్థ కూడా రద్దు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం కలిగి ఉంది. ఆప్కాస్ సంస్థను రద్దు చేసినట్లయితే మాకు ఆప్కాస్ సంస్థ కాడికి మెరుగైన సంస్థను మాకు ప్రవేశపెట్టి అందులో మినిమం టైం స్కేల్ ప్రకారము మా ఉద్యోగ భద్రతను అనుసరించి మాకు ఇవ్వాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేమందరం కూడా గ్రాడ్యుయేట్ కలిగి ఉన్న వారం గాను, పోస్ట్ గ్రాడ్యుయేట్ కలిగి ఉన్న వారం గాను, బీఎస్సీ నర్సింగ్, ఫార్మసీ, టెక్నిక్స్ కలిగి ఉన్న వారంగా మేము ఉంటున్నాం.
కాబట్టి మా విద్యా అర్హతను బట్టి కూడా మాకు ప్రమోషన్స్ కల్పించాలి. అదేవిధంగా మా కుటుంబాలు ఆర్థిక పరంగా ఆదుకోవాలని మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ గత ప్రభుత్వం మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా పరిగణిస్తూ మా యొక్క కుటుంబాల కొరకు సంక్షేమ పథకాలు రాకుండా చేసినారు. కాబట్టి మాకు సంక్షేమ పథకాలు వచ్చేటట్టుగా కృప చూపే విధంగా కృషి చేయాలని మేము కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మా యొక్క పనితీరును బట్టి కూడా మాకు ప్రమోషన్స్ ఇవ్వాలి. అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు సర్వీసులు తీసుకున్నటువంటి వారిని కూడా ప్రభుత్వం ఎంత మాత్రము బాధించడము మంచిది కాదు అనే భావనతో మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ వస్తున్నాం. ఎట్లంటే మా యొక్క రిక్వెస్ట్ శాంతియుతంగా ఉంది, సమాధానముగా ఉంది. కాబట్టి ఆ విధంగా